ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అయితే గత జరిగినటువంటి దినాలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా చూడబోతున్నాం. ఈ 5వ రోజు, మరి గతించిన 4 దినాలు కూడా దేవుని వాక్యము చేత మనం ఎంతో బలపడ్డాం. ఈ 5వ రోజు దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందును గాక. అయితే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. చూడండి, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో రెండింతల ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ఒకవేళ ఆశీర్వాదం లేక, దీవెన లేక, సమస్యల చేత, శోధనల చేత కొట్టుమిట్లాడుతున్నటువంటి మీ జీవితంలో దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని జరిగించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, రెండంతలుగా మీకు మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఆశీర్వాదాలు లేక అల్లలాడిపోతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడట. యోబు జీవితంలో ఎలాగైతే రెండంతల దీవెనలు ఇచ్చాడో, మీ జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని విశ్వసించండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈరోజు మీకు రెండంతలుగా మేలు చేసేదను అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఏ మేలైతే మీకు కొదువుగా ఉన్నదో, ఏ ఆశీర్వాదం అయితే కొదువుగా ఉన్నదో, ఆ ఆశీర్వాదాన్ని ప్రభు రెండంతలుగా ఇస్తాడట. రెండంతల దీవెనలు, రెండంతల ఆశీర్వాదాలు, రెండంతల మేలు ప్రభు నీకు చేయాలని ఆశపడుతున్నాడు. యోబు జీవితంలో సమస్తము కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, సర్వస్వం కూడా కోల్పోయి ఒంటరిగా మిగిలాడు. తన భార్య కూడా అంటుంది, ఇంకెందుకయ్యా చచ్చిపో నువ్వు అని అన్నప్పుడు, మనం ఎప్పుడు కూడా మేలేనా, కీడు అనుభవించతగదా అని దేవుణ్ణి ఏనాడు నిర్లక్ష్యము చేయక మరింత భక్తిలో ముందుకు వెళ్ళాడు. మరిన్ని ఆశీర్వాదాల కోసం ప్రయాసపడ్డాడు. తన స్నేహితుల కోసం ప్రార్థన చేయగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు ఎలా ఆశీర్వదించబడ్డాడంటే, మొదట కలిగిన దానికంటే ఇప్పుడు మరింత రెండింతల ఆశీర్వాదాన్ని అతడు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రెండింతల ఆశీర్వాదము నీ జీవితంలో ప్రభు ఇవ్వాలి అంటే, నీవు ఆయనకు దగ్గరగా ఉంటూ, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రభు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కనుక ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, రెండింతలుగా నేను మీకు మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ రెండింతల మేలు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీకు కలిగిన సమస్తము మీద ప్రభు ఉంచి నడిపించి బలపరచునుగాక. ఒక సేవకుడిగా నేను మీ అందరిని దీవిస్తున్నాను. రెండింతల మేలు మీ జీవితంలో జరుగును గాక. ఆమె దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.